ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హుస్సేన్ సాగర్ మంచినీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రైట్, ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఇప్పటికే ఇటు కుకట్పల్లి నాలా, పికెట్ నాలా, బుల్కాపూర్ నాలా నుంచి వస్తున్నటువంటి వరద అంతా కూడా హుస్సేన్ సాగర్ కి చేరుతుండటంతో ఇప్పటికే హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారి ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో హుస్సేన్ సాగర్ కు గేట్ అంటూ ప్రత్యేకంగా ఏముండవు, తూముల ద్వారానే ఆ వాటర్ అంతా కూడా దిగువకు వదులుతున్నారు. మొత్తం 1375 క్యూసెక్ల వరద నీటినంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ తూముల దగ్గర ఉన్నాను. తూముల దగ్గర మనం విజువల్స్ చూడొచ్చు. వరద ఉధృతి ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో హుస్సేన్ సాగర్ కు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బంజారా నాలా, పికెట్ నాలా, కుకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద చేరుతున్నటువంటి పరిస్థితి. హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో చూసుకుంటే 1375 క్యూసెక్ల వరద నీరుంది. సో ఇక హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం చూసుకుంటే 513.62 మీటర్లు నీటి మట్టం ఉంది. ఇక హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే మాత్రం దాదాపు 513.41 మీటర్లు ఉన్నటువంటి పరిస్థితి. హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో అవుట్ఫ్లో కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తున్నారు. సో దాదాపు 1375 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఇక అవుట్ఫ్లో కూడా దాదాపు 1475 క్యూసెక్లను మొత్తం కూడా మూసీ నదిలోకి వదులుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి హుస్సేన్ సాగర్ నీటి మట్టం అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ హుస్సేన్ సాగర్ కొంత డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చూడొచ్చు తూముల దగ్గర ఏ విధంగా వరద నీటినంతా కూడా దిగువ వదులుతున్నారనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. వరద ఉధృతి ఏ విధంగా ఉందనేది కూడా చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి ఇందిరా పార్క్ కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి, జోహర్ నగర్ కానివ్వండి, దాంతోపాటు ఇటు గోల్నాక ఈ మార్గం అంతా కూడా నాలాల ద్వారా ఈ హుస్సేన్ సాగర్ నీరంతా కూడా ఏదైతే మూసీ నదిలోకి కలుస్తుంది గోల్నాక దగ్గర. సో ఈ నేపథ్యంలో మొత్తం హుస్సేన్ సాగర్ నాలాల దిగువన ఉన్నటువంటి ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. రాగల 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా హుస్సేన్ సాగర్ నీటిని లెవెల్ని కూడా ఇటు ఇరిగేషన్ అధికారులు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు కూడా హుస్సేన్ సాగర్ లెవెల్ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఇటు తూముల దగ్గర అంతా కూడా చెత్తా చెదారం అడ్డొస్తున్నటువంటి క్రమంలో వాటర్ ఆ చెత్తా చెదారాన్ని, వ్యర్థాలను కూడా ఇటు జేసీబీల సహాయంతో క్లీనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి ఉంది. మనం తూముల దగ్గర చూస్తున్నాము, మొత్తం వరద అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక రాగల 2-3 రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ముఖ్యంగా ఇటు సూరారం కానివ్వండి, జీడిమెట్ల కానివ్వండి, పటాన్ చెరువు కానివ్వండి, కుకట్పల్లి, దాంతోపాటు ఇటు పికెట్, బుల్కాపూర్ నాలాల నుంచి వాటర్ అంతా కూడా ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్కి చేరుతున్నటువంటి క్రమంలో సో ఎప్పటికప్పుడు కూడా హుస్సేన్ సాగర్ ఆ లెవెల్ని కూడా ఇప్పటికీ ఇటు ఇరిగేషన్ అధికారులు, దాంతోపాటు హెచ్ఎండిఏ అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినటువంటి పరిస్థితి. సో నిండుకుండలా మారినటువంటి హుస్సేన్ సాగర్ దగ్గర కూడా ఇక్కడ పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చేసి హుస్సేన్ సాగర్ దగ్గర ఈ వాటర్ అంతా కూడా వీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక రాగల 2-3 రోజుల పాటు ఇదే స్థాయిలో పరిస్థితి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇది హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, ట్యాంక్బండ్ నుంచి. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అధికారులు 20 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీళ్లు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.8 టీఎంసీల నీళ్లున్నాయి. మరోవైపు ఎగువ నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.